విశ్వంబరను వాయిదా అయితే వేశారు, కానీ మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ను మాత్రం అనౌన్స్ చేసింది లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ అప్డేట్ నెట్టింట వినిపిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి విశ్వంబరకు సంగీతం అందిస్తున్నారు. విశ్వంబరకు కీరవాణి నెక్స్ట్ లెవెల్ ట్యూన్స్ను ఇచ్చారని, ఆడియన్స్కు ఆ సాంగ్స్ ఖచ్చితంగా నచ్చడంతో ఆ సాంగ్స్ ఆడియన్స్కు పూనకాలు తెప్పిస్తాయని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ చెప్పి పాటలపై హైప్ పెంచాడు. దీంతో ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని వినడానికి మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ విజువల్ గ్రాండియర్ని జూలై 24 విడుదల చేయాలని యూవీ సంస్థ నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. దీనికి ఇంద్రకు కనెక్షన్ ఏంటంటే 2002లో టాలీవుడ్ రికార్డులను హోరెత్తిపోయేలా బద్దలు కొట్టిన ఆ బ్లాక్ బస్టర్ వచ్చింది కూడా ఈ డేట్కి. అందుకే మెగా ఫ్యాన్స్ దీన్ని చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు. ఏప్రిల్ 12న నందిగామలోని హనుమాన్ విగ్రహం దగ్గర మొదటి ఆడియో సింగిల్ రిలీజ్ చేయబోతున్నారని వినికిడి. శ్రీరాముడి బ్యాక్డ్రాప్లో వచ్చే ఈ పాటలో చిరంజీవితో పాటు సాయి తరం తేజ్ ఆడి పాడడం విశేషం. విశ్వంబర ప్రమోషన్లకు దీంతోనే శ్రీకారం చుట్టబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే జరిగిన ఆలస్యం వల్ల హైప్ తగ్గిపోయింది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటల గురించి ఇన్సైడ్ టాక్ చాలా పాజిటివ్గా ఉంది. ఒకప్పుడు ఘరానా మొగుడు లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చిన కాంబో కావడంతో ఆ మ్యాజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంటా సింబల్ని గట్టిగా నొక్కండి.